హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ ముక్స్తా. లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒకటి ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా. నాకు తెలిసి అయితే అసలు టెన్షన్ అవుతుంది, చాలా భయంగా ఉంది. ఫస్ట్ ఈయనకు వస్తుంది అనుకున్న అవకాశం, కానీ నాకు వచ్చింది. చెప్పడానికి చూడడానికి ఫేస్ మంచి గ్లో కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం బాగా టెన్షన్ ఉంది. చూడాలి అట్లా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అనేది. డ్యూటీకి వెళ్తుండే, ఆయనకు టైం అయింది, అందుకే ఇంకా వెళ్ళిపోతున్నాడు. నేనైతే బ్యాగ్ చదువుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెమే ఉంది. టూర్ ప్లాన్ చేసుకొని బయటికి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం నేను, మా ఆయన లేకుంటే అయితే వెళ్ళడము. ఇంకా లగేజ్ అవన్నీ మొయ్యడం అయితే నాకు ఇబ్బంది. నేను ఎక్కువ బరువు మొయ్యలేను, అంత స్టామినా అంటే ఎందుకో కానీ ఇంకా బరువు మోయడం అయితే ఎక్కువ అలవాట్లేదు. మెయిన్ అయితే ఇంకా నాకు కావాల్సింది అయితే ఛార్జరు అండ్ జెండు బామ్. జర్నీలో అయితే కంపల్సరీ జెండు బామ్ వాడతా. ఇంకా అవన్నీ చదువుకొని ఇంకా బయటకి అయితే వెళ్తున్నా బయటికి. మా అమ్మ కూడా టెన్షన్ పడుతుంది నాతో పాటు. ఇంకా బయటకు వచ్చేసి వెహికల్ అయితే ఎక్కేసినాము. ఇప్పుడైతే కొంచెం కూల్గా మంచిగానే ఉంది, కానీ లోపల మాత్రం టెన్షన్ ఉంది. రోడ్డు మాత్రం రింగ్ రోడ్, ఇది ఎంత బాగుందో చూడడానికైతే, ప్రశాంతంగా కూడా ఉంది. ఇంకా మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. ఇంకా ఇక్కడ నుంచి అయితే లగేజ్ బ్యాగ్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా ఈ ట్రాలీలు అవన్నీ ఏం అవసరం లేదు నాకు, ఎందుకంటే లగేజ్ తక్కువే తెచ్చుకున్నావు కాబట్టి జస్ట్ హ్యాండ్ బ్యాగు, ఇంకా సూట్ కేసు, అది కూడా చిన్నదే. అందులో కూడా ఎక్కువ తీసుకోలేదు, వెయిట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నార్మల్గా నేను మోసే వీలున్నంత బ్యాగ్ అయితే తీసుకొని వచ్చేసిన. ఎయిర్పోర్ట్ చూడండి లోపల ఎంత బాగుందో. ఫస్ట్ టైం నేనైతే ఎయిర్పోర్ట్లోకి రావడం కూడా విన్నా, కాకపోతే విమానాల పైనుంచి వెళ్తుండే చూడడం, అంతేగాని ఎయిర్పోర్ట్కి వచ్చి విమానం ఎక్కడం చూడడం అనేది అయితే లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఇంకా బ్యాగులు తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్తున్నా. ఇంకా చాలా అంటే చాలా టెన్షన్ ఉంది లోపలైతే, కానీ వీడియో మాత్రం బాగానే తీసుకుంటున్నా, ఎందుకంటే నా మొదటి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా నాకు గుర్తుండాలి అని. ఇంకా మా బ్యాగులు అయితే చెక్ చేసి ట్యాగ్ అయితే ఇచ్చారు. డీమార్ట్కి వెళ్తే మనకు ఏదైనా బ్యాగ్ ఉంటే అక్కడ పెట్టేసుకొని ట్యాగ్ ఎట్లా ఇస్తారో, మన బ్యాగులు వాళ్ళ దగ్గర పెట్టుకొని అయితే లోపలికి బ్యాగులు పంపించేసి మనకు కూడా ఒక ట్యాగ్ లాంటిది ఇచ్చిర్రు. ఇంకా ఇక్కడ నుంచి అయితే మన బ్యాగులు మనం మోసుకోవడం ఉండదు, ఇంకా వాళ్ళే తీసుకొని వస్తారంట. ఇంకా అవన్నీ అక్కడ పెట్టేసి వాళ్ళు ఇచ్చిన ట్యాగ్ తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని, బోర్డింగ్ పాస్ కూడా తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని అయితే ఇంకా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు, బోర్డింగ్ పాస్ 2 చెక్ చేసుకొని లోపలికి అయితే పంపిస్తారు. నేను ఒక్కదాన్నే రాలేదు, నా ఫ్రెండ్ వచ్చింది, నేను ఇద్దరం కలిసి అయితే ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే ఇండోర్లో దిగి అక్కడ నుంచి ఉజ్జయిని వెళ్తాం. చెప్పాను కదా నా ఫ్రెండ్ అని, తన పేరు ఖుషి. ఇద్దరం కలిసి అయితే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కబోతున్నాం. లగేజీ బ్యాగ్ అయితే అవి వాళ్ళే తీసుకొస్తారంట ఫ్లైట్ పైన. ఇంకా మేమైతే మెడికల్ బ్యాగ్ అండ్ హ్యాండ్ బ్యాగ్ అట్లా ఏమన్నా ఉంటే మాత్రం తీసుకొని లోపలికి వెళ్ళినాము. ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు అయితే చెప్పాను కదా, బోర్డింగ్ పాస్ తీసుకొని స్కాన్ చేసి లోపలికి అయితే పంపించేశారు. లోపలికి వెళ్ళాక మన దగ్గర ఉన్న బ్యాగులు కూడా ఒకసారి వాళ్ళు చెక్ చేసుకుంటారు, స్కాన్ చేస్తారంట. ఇంకా అక్కడికి వెళ్ళాక ఒక ట్రే ఉంది, ఆ ట్రే తీసుకొచ్చి ఇంకా అందులో ఎలక్ట్రికల్ సామాన్ ఏమైనా ఉంటే మాత్రం తీసి పక్కకు పెట్టుకోవాలంట. నేనైతే పవర్ బ్యాంక్, ఛార్జర్ అంతే నా దగ్గర ఉన్నవి, అవి తీసి పక్కన పెట్టి ఇంకా హ్యాండ్ బ్యాగ్ కూడా అక్కడే పెట్టేస్తే వాళ్ళు చెక్ చేసి తర్వాత లోపలికి వెళ్ళాక మనని కూడా చెక్ చేసి లోపలికి అయితే పంపించారు. లోపలైతే ఎంత బాగుందో అసలు, చాలా అంటే చాలా బాగుంది. లోపలైతే షాప్స్ ఉన్నాయి, షాపులు అన్నీ బ్రాండెడ్ కంపెనీ షాప్స్ ఉన్నవి. ఇంకా అవన్నీ చూస్తూ వెళ్ళిపోయాము, కానీ మేమైతే లంచ్ చేయలేదు. సరే ఇంకా ఫస్ట్ తినేసి ఎక్కితే కొంచెం స్టామినా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాము. చెప్పాను కదా ఇక్కడ షాపులు బాగున్నాయని, విగ్రహాల షాపులు కూడా ఉంది. ఇందులో అయితే వెరైటీ విగ్రహాలు ఉన్నాయి, కానీ ఏం తీసుకోలేదు. చూస్తూ అయితే కొంచెం ముందుకు వచ్చినాము. ఇంకా ఇక్కడ ఒక హోటల్ ఉంది, సరే తినేసి ఎగ్దాం ఫ్లైట్ అని చెప్పేసి. ఇంకా ఫ్లైట్కి కొంచెం టైం ఉంది, ఆ గ్యాప్లో కొంచెం పొట్టలు ఏమైనా పడేస్తే కొంచెం టెన్షన్ లేకుండా ఉంటుంది, ఆకలితోని ఇబ్బంది పడకుండా ఉంటుంది అని చెప్పేసి కూడా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టినాం. వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టినా. అసలు బిర్యానీ ఎట్లుంటుందేమో అనుకున్నా, కానీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. కాకపోతే కాస్ట్ ఎక్కువ, కాస్ట్ చెప్పనులేండి, దడుచుకుంటారు. ఇంకా ఒకటే ఆర్డర్ చెప్పి ఇద్దరం 50-50 షేర్ చేసుకొని అయితే తిన్నాము.
ఎప్పుడు వెజ్ బిర్యానీ అయితే తినలేదు. చికెన్ బిర్యానీ అయితే తినేది బయట. అయితే వెజ్ బిర్యానీ ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టుకొని తినడము. నేను వ్రతం చేసుకుంటున్నా, వ్రతం అయిపోయే వరకు వెజ్ తింటా అని చెప్పేసి మొక్కుకున్నా. అందుకే వెజ్జే తిన్నాను. ఇంకా మేము ఎక్కే ఫ్లైట్ అయితే గేట్ నెంబర్ 4 దగ్గరికి వచ్చింది. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. 3, 4 పక్క పక్కనే ఉన్నాయి. ఇంకా అక్కడ వెళ్ళి వెయిట్ చేసాము. మేము వెళ్ళాల్సిన ఫ్లైట్ అయితే మేము అంటే టైం కన్నా కొంచెం లేటే వస్తుందంట, డిలే ఉందని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే చేసిరు. ఇంకా అంతసేపు టైంపాస్ కోసం కొంచెం అటు ఇటు అయితే తిరుగుతూ అక్కడ ఉన్న ప్లేస్లో అయితే చూసాము. ఇంకా కొంచెం లోపలైతే భయంగా ఉంది, ఎలా ఉంటుందో చూడాలి. ఫ్లైట్ టైం అయితే అయింది, వచ్చిందని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే చేసిరు. వెళ్తున్నాము, మేము ఎక్కాల్సిన ఫ్లైట్ అయితే వచ్చిందని. ఇంకా డైరెక్ట్ ఫ్లైట్ లోపలికే వే ఇది. మామూలుగా అయితే కింది దిగి బస్సు వెళ్ళడం అట్లా ఉంటుందంట, కానీ ఈసారి అయితే డైరెక్ట్ వేనే ఫ్లైట్ లోపలికి. చూడండి నా ఫేస్ ఎంత హ్యాపీగా వెళ్ళిపోతుందో. నా ఫ్రెండ్ ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసింది, కానీ నేనే ఫస్ట్ టైము ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇదే ఫ్లైటు, చెప్పాను కదా వే డైరెక్ట్ ఫ్లైట్ దగ్గరికే ఉందని. ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకొని స్కాన్ చేసి చెక్ చేసుకొని లోపలికి అయితే పంపిస్తున్నారు. ఫస్ట్ అడుగు గుర్తుండాలి నాకు అని చెప్పేసి నేనైతే వీడియో తీసుకున్నా. ఎందుకంటే మనం చేసే ప్రతి ఒక్కటి మెమరబుల్గా ఉంటుంది, కానీ ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల వీడియో రూపంలో కూడా చూసుకోవచ్చు. తను హాయ్ అని వెల్కమ్ అని చెప్తుంది, కానీ నాకున్న హ్యాపీనెస్లో తను చెప్పేది కూడా వినుకుంటా లోపలికి వచ్చేసిన. లోపలైతే సేమ్ మన బస్సులు ఉన్నట్లే ఉన్నాయి. ఇంకా నేను ఎలా ఉంటాయో అని చెప్పేసి అనుకున్నా, కానీ సేమ్ యాజ్ టీజ్ బస్ లానే ఉన్నాయి లోపల మాత్రం. కానీ నా బ్యాడ్ లక్ విండో సీట్ రాలేదు, పక్కన స్వీట్ వచ్చింది. ఇంకా అయినా ఊరుకుంటామా, మన ఆనందం కోసం ఏదైనా చేసుకోగలుగుతాం కదా. నాకు విండో సీట్ పక్కన కూర్చున్న అతనికి హిందీ వస్తుంది, నాకేమో హిందీ రాదు. సైగా చేసి ఏదో ఒకటి మాట్లాడి ఇంకా విండో సీట్ ఏమంటే సరే అని చెప్పేసి ఇచ్చాడు. చూస్తూ ఉన్న విండోస్ నుంచి బయటకైతే అసలు ఎంత హ్యాపీగా ఉందంటే లోపల అదో రకమైన హ్యాపీనెస్. నాకు అసలు ఫ్లైట్ ఎక్కే అవకాశం వస్తుంది, అవి ఎక్కాలి అన్న ఉద్దేశం కూడా లేదు. అలాంటి ఫ్లైట్లో కూర్చుందనేసరికి కొంచెం నాకే అదో రకమైన ఆనందం. చూస్తే నా ఫేస్ అర్థమవుతుంది మీకు. ఖుషీకి నాకు పక్క పక్కన వేరు వచ్చినాయి. ఇంకా పర్లేదు అని చెప్పేసి ఇంకా కొంచెం నాకు నేనే ధైర్యం చెప్పుకొని సింగిల్గానే కూర్చున్నా. విమానం అయితే స్టార్ట్ అయింది, ఇలానే వెళ్తూ ఉంది రోడ్డు మీదనే. ఇంకా గాల్లోకి ఎగరలేదు. నేను ఎగురుతుందేమో అని చెప్పేసి వెయిట్ చేసి చూస్తూ ఉన్నా, కానీ అది రోడ్డు మీద వెళ్తూ ఉంది, ఆకాశంలోకి వెళ్ళలేదు. చాలా దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు ఆకాశంలోకి వెళ్ళింది. నేనేమో ఇంకా వెళ్తుందేమో అని చెప్పేసి చూస్తూనే ఉండిపోయా. ఫ్లైట్ అయితే ఆకాశంలోకి అయితే ఎగిరింది. ఫస్ట్ సెల్ఫీ వీడియో తీసుకున్నాను, ఎందుకంటే ఎగురుతుంటే నా ఫీలింగ్ ఎలా ఉండాలో తెలియాలని చెప్పేసి. ఇంకా బయట నుంచి అయితే ఇది వాతావరణం. ఫ్లైట్ కింది నుంచి చూస్తుంటే అయితే భలే ఉంది అసలు. జాయింట్ వీల్ అంటే భయం ఉన్న వాళ్ళకు ఫ్లైట్ ఎక్కితే కూడా భయం అవుతుంది, ఎందుకంటే నాకు జాయింట్ వీల్ అంటే చాలా భయం. అది ఎక్కితే ఎలా ఉంటుందో ఫీలింగ్ సేమ్ ఫ్లైట్లో ఉన్నప్పుడు కూడా అంతే ఉంది. కానీ బయట నుంచి వాతావరణం అయితే చాలా అందంగా కనిపిస్తూ ఉంది. ఇదైతే నాకు బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే నాకు చాలా భయం వేసింది, కడుపులో తిప్పినట్లయింది, వామిటింగ్ వస్తుందేమోనని టెన్షన్ పడ్డా. ఆ భయానికి నేను కళ్ళు మూసుకొని గట్టిగా అసలు కింది కొంగి కామ్గా సైలెంట్గా ఉన్నా. కానీ నాకేమో బయట ప్లేస్ని చూస్తూ ఆస్వాదించాలని ఉంది. ఒక నిమిషం అట్లా తీసి చూస్తున్న తర్వాత ఇంకా అమ్మో అనిపించి వామిటింగ్ వస్తుందేమోనని భయానికి మళ్ళీ కళ్ళు మూసుకొని గట్టిగా కూర్చుంటున్నా. ఈలోపు మేము దిగాల్సిన ప్లేస్ అయితే ఇండోర్ వచ్చేసింది, కిందికైతే దిగుతుంది ఫ్లైట్. నాకైతే అనిపించింది వామ్మో ఇంకోసారి అయితే అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దని, ఎందుకంటే నాకు అంత భయం వేసింది. ఇంకా దిగాల్సిన ప్లేస్ రాగానే కిందికి అయితే వస్తున్నాం. వచ్చేటప్పుడు చూడండి నా మొహం ఎంత వెలిగిపోతుందో, పక్కన వాళ్ళకి కూడా అర్థమైపోతుంది ఈ పిల్ల ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినట్టుంది అని, అంత ఉంది నా ఫేస్లో. హైదరాబాద్లో ఏమో డైరెక్ట్ వే మాత్రం ఇంకా ఫ్లైట్లోకి ఉంటే వెళ్ళిపోయాం కదా, కానీ ఇప్పుడేమో మెట్లు ఉన్నాయి. ఇంకా ఫ్లైట్ నుంచి దిగేటప్పుడు మెట్లు నుంచి దిగి ఇంకా బస్ పెట్టారు, ఆ బస్ నుంచి డైరెక్ట్ స్టేషన్లోకి అయితే తీసుకెళ్లారు. ఇదో రకమైన ఆనందం ఎక్స్పీరియన్స్ అంతే. ఇంకా ఏమో ఫస్ట్ టైం అంత పల్లెటూరులో ఉండి పెరిగే వాతావరణం అంటే నా రేంజ్కి నేను ఫ్లైట్ ఎక్కడం అనేది అయితే చాలా గొప్ప విషయం అని నేను చెప్పుకుంటా. చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నా. ఇదంతా అయితే నాకు కేవలం ఆ శివయ్య వల్లనే దక్కింది అని కూడా నేను ప్రౌడ్గా చెప్పుకుంటా. ఇండోర్ ఎయిర్పోర్ట్లో ఇది
ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మేము హైదరాబాద్లో వదిలేసినాయి కదా వాళ్ళు తీసుకున్న బ్యాగులు ఉన్నాయి కదా అవైతే ఇక్కడ కనిపిస్తుంది కదా లైటింగ్తో ఆ ట్రే నుంచి అయితే ఇంకా బ్యాగులు అయితే వస్తున్నాయి. ఇంకా మా బ్యాగ్ తీసుకొని మేము ఆల్రెడీ ముందే ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడే క్యాబ్ కూడా బుక్ చేసుకున్నాము. ఇండోర్ నుంచి ఉజ్జయిని వెళ్ళడానికి మేము దిగ్గానే క్యాబ్ డ్రైవర్కి కాల్ చేస్తే తనైతే వచ్చి బయట వెయిట్ చేస్తున్నాడు. నాతో పాటు ఖుషి వచ్చింది కదా, నా ముందు ఉన్న వాళ్ళైతే ఖుషి వాళ్ళ సిస్టర్స్ కజిన్స్ వాళ్ళు, ఇంకా మేము నలుగురం కలిసి అయితే ఉజ్జయిని అయితే వెళ్తున్నాము. ఉజ్జయిని ఎందుకు వెళ్తున్నాము అంటే మహాకాళేశ్వర దర్శనానికి అయితే వెళ్తున్నాము. శివయ్య దర్శనం కోసం నేను ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చింది. ఓకే అండి, మరి ఇది నా అనుభవం. ఫ్లైట్ ఎక్కిన అనుభవం అయితే అందరికీ చాలాసార్లు ఎక్కే ఉంటారు, కానీ నా ఫ్లైట్ ఎక్కడం లేదు. నేనైతే చాలా గౌరవంగా అయితే చెప్పుకుంటాను. ఓకే అండి, బాయ్. మరి ఈ వీడియో మీకు ఏమనిపించిందో మీరు మొదటి విమానం ఎక్కిన అనుభవం అయితే కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా చెప్పండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్.